ఇప్పుడు చాలా మంది చెప్పారు మన వక్తలందరూ కూడా, స్పీకర్స్ అందరూ కూడా, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ముంబై, హైదరాబాద్ అక్కడ తప్పులు జరిగాయి కాబట్టి ఇక్కడ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతే ఇంటలెక్చువల్ ఆఫ్ ఫోర్కాస్ట్ అంటారు. దట్ ఈస్ వై వీఆర్ ఎలక్టింగ్ ద పీపుల్ హూ నో అబౌట్ ఆఫ్ ఎంటైర్ ద సొసైటీ. అండ్ పాలిటిక్స్ అంటే ఏంటి? పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్. అండ్ యాజ్ వెల్ as దిస్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ టు ఫోర్కాస్ట్. 5 years పీరియడ్ ఎందుకు ఇచ్చారు? పనులక కాదని ఇచ్చింది. 5 years పీరియడ్ అంటే వీళ్ళు ఈ డే నుంచి ఫోర్కాస్ట్ చేయాలి. గతంలో ఏం తప్పులు జరిగాయి, ఇప్పుడు ఏం జరగకుండా ఉండాలి, పబ్లిక్ క్యాపిటల్ లాస్ ఎలా అవ్వకుండా ఉండాలి, ఏంటని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఇంకోటి మీకు ఇంకో విషయం చెప్తాను. మీకు విజయవాడలో లాస్ట్ ఇయర్ వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు ఈ పంచాయతీ వాళ్ళ మీద, అలానే డిజాస్టర్ మినిస్టర్స్ మీద కంప్లైంట్ చేశాము. దాంట్లో క్లియర్ కట్ గా రాశాము, డ్యూ కేర్ ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి, ఫోర్కాస్ట్ చేయలేదు అని చెప్పేసి. లా ఎందుకు తయారు చేశారు? ఫోర్కాస్ట్ చేయకపోతే డ్యూటీ నెగ్లిజెన్స్ కింద వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. ఫోర్కాస్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఒక అమరావతి కడుతున్నామంటే రేపు ఫ్యూచర్ ఎలా ఉంటది, వాటర్ ఫ్లో ఎలా ఉంటది, అక్కడ డిజాస్టర్స్ ఏమైనా జరుగుతాయి, ఏమి చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. దట్ ఈస్ కోల్డ్ ఆఫ్ దర్ ఎగ్జిక్యూటివ్ రైట్, అది ఎగ్జిక్యూటివ్ పవర్. ఇది ఆలోచించకుండా ఎక్కడో జరిగిపోయింది కాబట్టి ఇక్కడ జరగవచ్చు, అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది కదా. దానికి కావాల్సిన మెకానిజం తయారు చేసుకోవాల్సిన బాధ్యత మీది కదా. అక్కడ సూటబిలిటీ లేనప్పుడు యూ కెన్ చేంజ్ ద ప్లేస్, యూ కెన్ చేంజ్ సమ్వేర్. సరే కాదండి, ఇప్పుడు ఏంటంటారు, ఇప్పుడు అమరావతి ఆ ప్రాంతం నుంచి మళ్ళీ చేంజ్ చేయాలా? నో, మేబీ yes, వై నాట్? సి అక్కడ వరదలు వస్తాయని తెలిసినప్పుడు మీరు అక్కడే బిల్ చేస్తానంటే ఇంకో 20 years తర్వాత మొత్తం కొనుక్కోపోతే మొత్తం లాస్ అయిపోతే అప్పుడు ఎవరు భరించాలి? హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? దీస్ గైస్ ఆర్ రెడీ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ వన్ మోర్ థింగ్, వరదల మీద అంటున్నారు కదా, నేను ఒకటే ఒక మాట మాట్లాడతాను. చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే ప్రతి ఒక్కరు ఎవరైనా అమరావతి క్యాపిటల్ లో కానీ, సచివాలయంకి వెళ్లే రూట్ కానీ, హైకోర్టుకి వెళ్లే రూట్ కానీ వచ్చారా ఈ వరద వచ్చినప్పుడు? ఈ వీక్ లో మేము వెళ్ళాం, మాకు తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. మరి అది కాదు మాకు తెలియదా? వరదలు రాలేదా? నీళ్లు లేవా అక్కడ? వీళ్ళు ఏమైనా వచ్చారు అక్కడికి? ఓకే, మేము ఎంత చేసామో మాకు తెలుసు. నేను కూడా ఒక వీడియో షూట్ చేసి పంపించా. ఎందుకు, ఎన్నిసార్లు అండి నాకు అర్థం కాదు. ఏం చేస్తున్నారు అధికారులు, ఏం చేస్తున్నారు మినిస్టర్లు, ఏం చేస్తున్నారు? గత సంవత్సరంలో వరదలు వచ్చినప్పుడు ఏం పడుకొని నిద్రపోతున్నారా? వాటర్ ఎలా రూట్ చేయాలో తెలియదా? రోడ్లు అబ్స్ట్రక్షన్ చేసుకుంటూ కూర్చుంటారా? దీనికోసం మేము ఎలక్షన్స్ మీకు ఓట్ చేసింది, గెలిపించి దానికోసమా? మీకు చేత కాకపోతే దిగిపోండి, రిజైన్ చేసి వెళ్ళిపోండి. అలాంటి ఇన్ఛార్జ్ వస్తారు, పాలిస్తారు, మాకు తెలుసు రూల్స్ ఎలా చేసుకోవాలి. కాకపోతే మీకు తెలియకుండా ఆ దుష్ప్రచారం అంటారు, విషం చంపుతాయి. విషం చమ్మేది అంటే అక్కడ వీళ్ళు దిగిపోతే మరి ఎవరికిద్దాం? మళ్ళీ కాంపిటెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారండి. ఆల్రెడీ ఎలక్టెడ్ గవర్నమెంట్ కదా. ఇక్కడ ఎమ్మెల్యే వేరు, ఎగ్జిక్యూటివ్ వేరు. నేను అనేది మినిస్టర్స్ గురించి అంటున్నా. ఎమ్మెల్యే తప్పు కాదు, ఎందుకంటే ఎమ్మెల్యే ఇస్ నాట్ ఎగ్జిక్యూటివ్ పవర్, మినిస్టర్స్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ పవర్. ఈ మినిస్టర్లకు చేత కాకపోతే ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా గెలిచిన వాళ్ళు 164 లో. వాళ్ళలో మంచి వ్యక్తిని తీసుకోండి, మంచి వ్యక్తికి ఇవ్వండి. ఒక నిమిషం బాల, ఒక నిమిషం. వంశీ, గుడ్ ఈవినింగ్ వర్మ గారు. గుడ్ ఈవినింగ్. ఒకటి ఓట్ల చోరీ, మరొక వైపు అమరావతి. మీకు ఫోటో పంపించా వర్మ గారు, ఇప్పుడే ఫోటో పంపించాను. 14 ఆగస్టు 2025 ఉదయం 9:37:53 స్పీడ్ యాక్సెస్ రోడ్ లో ఉన్నటువంటి ఐకానిక్ టవర్స్ దగ్గర తీసినటువంటి ఫోటో. వాళ్ళు హెలికాప్టర్లు వేసుకొచ్చారా లేదంటే పడవలు వేసుకొచ్చారండి కూలీలు? మీకు ఆ ఫోటో చూడొచ్చు, మీరు ఒకసారి ప్లే చేయొచ్చు విత్ టైమ్ అండ్ డేట్ ఎవ్రీథింగ్. అమరావతి మునిగిపోతుంది. ఓన్లీ ఒక సాక్షి టీవీలో మాత్రమే మునిగిపోయింది అమరావతి. మిగిలిన అన్ని చోట్ల అమరావతి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఆ రోడ్ల మీద నీళ్లు కాస్తంత వర్షం పడినటువంటి ఏ ప్రాంతంలో అయినా నిలబడేటటువంటి నీళ్లే. అది హైదరాబాద్లో కూడా మీరు చూసుకోవచ్చు, మిగిలిన ఏ ప్రాంతంలో అయినా చూసుకోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళు అమరావతిని పాడుపెట్టి ఒక 5 సంవత్సరాలు దాన్ని నాశనం చేసేసి దానికి ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి ఈ నీళ్లు పారుదల అయ్యేటటువంటి దారులన్నీ కూడా పూర్తి చేస్తే ఆ మాత్రం నీళ్లు నిలబడతాయి. ఆయన బాలా అసలు ఎవరున్నారు మినిస్టర్లు మార్చేయండి, 164 మంది ఉన్నారు కదా, వాళ్ళకి చేత కావట్లేదు అంటున్నారు. రోజు ఆయన రోడ్లో వెళ్తున్నారట. ఆయన వెళ్తారు, ఆ రోడ్లోనే వెళ్తారు. అట్లాగే మరి ఆ కళ్ళకి సాక్షి టీవీలో ఒకటే కనిపిస్తా ఉంది. మరి మీరు చూసుకోవచ్చు, నేను పంపించిన ఫోటో మీరు ప్లే చేస్తారు, పీసీఆర్ ప్లే చేస్తారు. మీరు ఎవరన్నా వచ్చినా కానీ చూడొచ్చు. ఈసారి ఎక్కడన్నా దేశం మొత్తం భారీ వర్షం పడినప్పుడు, అమరావతిలో కూడా భారీ వర్షం పడినప్పుడు మేము వెళ్ళి చూపిస్తాం స్పష్టంగా కూడా. అమరావతి అనే ప్రాంతం మీద విషం చిమ్మటానికే వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లా అనకపోతే ఆశ్చర్యపోనవసరం లేదు. అట్లా అనకపోతే ఆశ్చర్యపోనవసరం లేదు. సార్ ఆ డేట్ కూడా ఒకసారి జూమ్ చేసి చూపించండి సార్, అది మేము పెట్టింది కాదు, మరి మీరు చూడొచ్చు. సో ఇట్లాంటి అన్ని కూడా మేము పడి ఉన్నాం. ప్రజలకు కూడా అర్థమైంది సార్.